తెలంగాణ ప్రజలకు అదేవిధంగా ఈ మధ్యకాలంలో హైదరాబాదులో అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతున్న విషయాన్ని కూడా పక్క రాష్ట్రంలో తెలుగు సోదరులు గమనిస్తున్నారని ఆశిస్తూ ఇవాళ హైదరాబాద్లోని మైత్రివనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పేపర్లో ఒక ఆంధ్రజ్యోతిలో చూస్తున్నా నేను ఇప్పుడే అంతర్జాతీయ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఈ సంఘంని ముందు పెట్టినటువంటి వాళ్ళల్లో ప్రస్తుతము తెలంగాణ ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఒకవైపు పరచూరి మురళీకృష్ణ మరొక వైపు మీరు మంచిగా చూడవచ్చు కూడా ఇద్దరు ఫోటోస్ కూడా యూ కెన్ సీ దట్ ఓకే. ఈ పైన ఒక డైలాగ్ ఉంది, ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే తారక రాముడు. మరి ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే తారక రాముడు ఎవరికి ఒక్కడు, ఏ ఒక్కరికి ఒక్కడు, ఏ ఒక్క కులానికి ఒక్కడు. ఎందుకు ఇట్లా అంటున్నంటే టైటిల్ ఏమో అంతర్జాతీయ ఎన్టీఆర్ అభిమాన సంఘం అని ఉన్నది, స్పాన్సర్షిప్ లోపలనేమో ఇక్కడ ఖమ్మ కార్పొరేషన్ వాళ్ళే కనపడతా ఉన్నారు. ఇవాళ ఈ ప్రోగ్రాం అంతా కూడా చాలా స్పష్టంగా హైదరాబాదులో పక్క రాష్ట్రంలోంచి ఇక్కడ సెటిల్ అయినటువంటి ప్రజల యొక్క ప్రభావాన్ని లేదా అభిమానాన్ని చూరగోలనే పేరు మీద కొనసాగుతున్నప్పటికీ ఇది 100% కమ్మ సత్తా చాటడం కోసం ఒక ప్రయోగం కావచ్చు, ఆశ్చర్యం ఏం లేదు. బీఆర్ఎస్లో కూడా చాలామంది కమ్మ వాళ్ళు ఉన్నారు, చాలామంది మిత్రులు ఉన్నారు, చాలామంది స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు, అదేవిధంగా అట్టడి వర్గాల ప్రజల ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఏదో చర్చ సుధాకర్ మాట్లాడితే ఏది పడితే అది కమ్మల గురించి కోపంగా మాట్లాడతారు అనుకోవచ్చును. దయచేసి ఉద్యమాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులైనటువంటి కమ్మ సోదరులకు రాజకీయాలు ఇంత ఎదిగి ఇంత ఎదురీది ఇన్ని నష్టాలు అయిన తర్వాత ఒక్క కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడడంలో ప్రయోజనం కూడా లేదు. ప్రయోజనం లేకపోగా ఇంకొందరి ప్రయోజనాలు నెరవేరడానికి అది పనికొస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పట్టణాన్ని వశం కానటువంటి బాధ ఉంటుంది. నిన్న మొన్న మనం చూసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో నేను వాస్తవానికి పెద్ద ఇష్యూ ఏముంది కొద్ది రోజులు భరిద్దామని అనుకున్నాను, కానీ హైదరాబాద్ విజువల్స్ కనపడ్డాయి. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర పోలీసులు హల్చల్ చేసినట్టుగా వాళ్ళ ఆంధ్ర పోలీసులుగా వార్తలు వచ్చినాయి. దురదృష్టం ఏంటంటే ప్రతిసారి సెల్ ఫోన్లో వార్తలు చూసేటప్పుడు ఎవడు ప్రమోట్ చేస్తాడో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఎందుకంటున్నట్టే ఆ పోలీసులు కనపడేది వాళ్ళేనా కాదా, వాళ్ళు ప్రచారం చేసింది అయితే అదే. ఇవాళ వారిని నాగేశ్వరని అడిగినట్టుగానే రుజువైంది అనే డైలాగ్ నేను చెప్పలేను, కానీ ఒకటైతే బహుశా నిజంగానే ఆంధ్ర పోలీసులు వచ్చి ఉంటున్నారన్న ఉక్రోషంతో హైదరాబాద్ నగరం మేము ఎరిగిన మా మహానగరం, సరే మేము ఎప్పుడు కూడా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళను లేకపోతే యావత్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఇది మీది కాదు ఇది మాది మాత్రమే అని ఎన్నడల్లే. సోదరులే ముఖ్యంగా సీమాంధ్ర పర్టికులర్లీ 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో యావత్ తెలంగాణ ఉద్యమకారులని మేధావులని బుద్ధిజీవుల్ని ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ తోలు తీస్తా బ్యాచ్ ఉంది కదా, ఈ తోలు తీస్తారనడం కోస్తాలో చాలామందికి అలవాటు, కోస్తారడం కూడా వాళ్ళకి అలవాటు. అందుకోసం ఈ డైలాగ్ బహుశా అక్కడి నుంచి అంటే నీటి ద్వారా వచ్చిన బలుపు కొన్ని కులాల కొన్ని వర్గాలకు వచ్చి అట్లా మాట్లాడుతుండేమో. సరే తీస్తా కోస్తా అంటే తెలంగాణ కొత్త పదాలు ఏం కాదు. ఒక ఆయన అంటాడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కూడా ఇదే పద్ధతిలో కూడా మీరు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే హైదరాబాద్లో ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా ఉన్నటువంటి సీమాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాత మంత్రికి అందరూ కూడా కదలికొల్లో కూడా కొంత డిస్టర్బెన్స్ జరగవచ్చు అంటే ఏమన్నా అయ్యే జాగిరి అనుకుంటున్నావా, బొంగులో ఈ భాషను అనకూడదు కానీ బొంగులో మీదే ఉందాడ అంటాడు. బొంగులో ఏముందో ఆ మాట్లాడడానికి తెలియాలి, కానీ 100% హైదరాబాద్ మా జాగిరే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక బొంగులు గంగులు ఇవన్నీ మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు. హైదరాబాద్ 100% తెలంగాణ ప్రజల కష్టార్జితమే. మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రకారం మీరు హైదరాబాద్లో ఎదగడానికి నిలదొక్కుకోవడానికి బ్రతకడానికి
ఏ స్పేస్ అయితే రాజ్యాంగం ఇచ్చిందో దీన్ని మీరు సంపూర్ణంగా వాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరేముంది బొంగులు అని మాటలు మాట్లాడితే ఆ బొంగుల కథ ఏందో మేము చెప్తాం, స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ఒక్క మాట నేను పోస్టింగ్ పెట్టడం కోసం అనడం లేదు. రోజు నిన్న మొన్న అందరినీ ట్రోల్ చేస్తున్నారు కదా, నాగేశ్వర్తో సహా పెయిడ్ బ్యాచు, ఈ బ్యాచు, పాశం ఏదది దిక్కుమాలినోడు, లేకపోతే పనికి మాలినోడు, వాడు పృథ్వీగాడు ముంగీస ముఖం, ఉడత ముఖం, ఈ పిచ్చి మాటలు మాట్లాడి బలుపు మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టుకుంటారు. ఎందుకంటే రెచ్చగొడితే ఫలితాలు ఎట్లుంటాయో చూసే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాను. అనొచ్చు మీరు ఈ మాట, మీరు ఇట్లా అనొచ్చునా మీ పార్టీ స్టాండ్ అని. నాకు ఎవ్వని స్టాండ్ తోటి సంబంధం లేదు. చెరుకు సుధాకర్ యావత్ తెలంగాణలో ఒక స్టాండ్ ఉంది, అది అమలు చేస్తాడు. ఏ పార్టీ ఏమైతే దాంతో నాకు సంబంధం లేదు. ఎవరెవరి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రాజకీయ కోణాలు ఆలోచిస్తారు, నాకు సంబంధం లేని విషయం. ఎన్టీ రామారావు గారు అంటే సమైక్య పార్టీ లిస్టులో కూడా నాకు కూడా వ్యక్తిగతంగా ఒక సందర్భంలో నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ తీసుకుంటే నా భార్య నేను ఒక ఉద్యోగం కావాలి, ఆమె అప్పటికే అదేంటది టీచర్స్ కోర్స్ టీటీసీ లేదంటారు, అది కంప్లీట్ అయిపోయి అడిగితే రండి బ్రదర్ అని చెప్పేసి ఎవడొక అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఉద్యోగం తెలిసి ఆ బ్రదర్ సమస్య ఏందో చూడండి అని చెప్పి వారి దగ్గర పిలిచి విషయం చెప్పినది. అవునా కావునా ఈ లోపల అప్పుడు రాజీవ్ గాంధీ గారికి ఒక స్పెషల్ డ్రైవ్ వచ్చి ఉమెన్ డ్రైవ్, అట్లా మా ఆవిడకు ఉద్యోగం వచ్చింది వేరే సంగతి. కానీ ద వే ఈ రిసీవ్డ్ ఈజ్ డెఫినెట్లీ కూడా చాలా డ్రమాటిక్ మాత్రమే కాదు, మానవీయమైందని కూడా నేను భావిస్తాను. పాలకుడు లోపల అభినవేశం ఉండాలి, మా మధునాచారి చాలా సందర్భాల్లో చెప్తాడు, నేను తప్పకుండా అప్రిషియేట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఈ మైత్రి వనంలో కొత్తగా మైత్రి వెళ్ళి విరియాలని ఏమన్నా ఉందా? తెలంగాణ ప్రజలకు ఆంధ్రతో మైత్రి లేదా? కొత్తగా ఎప్పుడైనా ఇవాళ మనం ఏమైనా పునర్నిర్మించుకునేది ఉందా? 100% మైత్రి వనంలో మనందరం మంచిగానే ఉన్నాం కాబట్టే అక్కడ మైత్రి వనం ఉంది. ఆ మైత్రి వనం అవతల అమీర్పేట అవతల కూకట్పల్లి ఉన్నది. ఆ తర్వాత ఇంకా చాలా ప్రాంతాల్లో పుట్ట మీరు ఇవాళ మీకు టికెట్ ఇస్తే తప్ప గెలవలేని స్థితి లోపల ఉన్నటువంటి రాజకీయాలు కూడా ఉన్నాయి. అయినా దీన్ని ఎవరు కాదనడం లేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నాడు, మీరే గెలిచిన ఆ సామాజిక వర్గాలు గెలిచినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే సామాజిక వర్గాలు గెలిచినాయి. ఆ తర్వాత కేసీఆర్ గారి టీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతాల్లో అక్కడ వాళ్ళకి ఇస్తే మాత్రమే గెలిచిండ్రు. ఇప్పుడు కూడా వాళ్ళే గెలిచేటువంటి రేపు వస్తే అవకాశం ఉండవచ్చును. నేనేమి దీన్ని అంటే తగకూడదని చెప్పి నేను అనడం లేదు. కానీ బహుశా ఆ వర్గాలకు ఆ ప్రాంతంలో ప్రాబల్యం కావచ్చు, ఇష్యూ కాదు అది. కానీ ఆ ఒక్క ప్రాంతంలో ఉన్నందుకు మొత్తం తెలంగాణ రాజకీయాలు శాసిస్తామనో లేకపోతే సెక్రటరీని శాసిస్తామని అనుకోవడం దురాశ అవుతుంది. అవమానంగా మాట్లాడితే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో ఒక ఇష్యూ చాలా సింపుల్గా జగన్ అరెస్ట్ చేయడానికి ఏదో పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు వార్త తెలిసింది అన్నారు. నిజంగా కూడా యూట్యూబ్లో మాట్లాడే సోదరులకు నాగేశ్వర్ గారితో సహా మనకు తెలియనప్పుడు ఎంత తక్కువ మాట్లాడగలిగితే క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళం అంత మంచిదని నేను కూడా అంగీకరిస్తున్నా. నేను ఇప్పుడు పడితే ఏదో ఆరోపణలు చేయలే. ఈ పోస్టింగ్ పెట్టినందుకు మీరు ఆయన తరపున వకాలు తప్పించుకోవడం ద్వారా మీరు అదేంటది చిన్నవాళ్ళు అయిపోతున్నారు, మీ యొక్క అదేంటి గ్రేడ్ అదని ఏమంటారు డిగ్రేడ్ అయినట్టుగా ఉంటుంది అనేదో చెప్తాను. సరే నేను డిగ్రేడ్ అవుతున్నా అప్గ్రేడ్ అవుతున్నా తర్వాత, కానీ వారితో నాకు అన్ని రకాలుగా ఏదో నాకేం ఆయన ఉద్యమ సహచరుడు ఏం కాదు, లేకపోతే ఆయన నేను వచ్చిన రాజకీయ నేపథ్యం కూడా ఒకటి కాదు, డిఫరెంట్ కావచ్చు. ఈ క్షణానికి యాంగిల్లో ఆయన మీద దాడి జరగబోతుంది అన్నట్టు ప్రచారం డెఫినెట్గా తెలంగాణ సమాజానికి ఒక రెసిస్ట్ చేయవలసిన సమయం అని భావిస్తాను. మల్లన్న లాంటి వాళ్ళు 2-3 ఆరోపణలు చేయవచ్చును, కానీ ఈ టైంకి అయితే ఉద్యమకారుడు నా బాధ్యత కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేసిన అయిపోయింది. అది అయిపోయిందో లేదో మళ్ళీ నిన్న ఆయన పేరు మా బక్క నరసింహ ఉన్నాడు. బక్క నరసింహ పార్టీ అంతా తెలంగాణలో టీడీపీ అంతా బక్కగా అయిన తర్వాత పాపం అప్పుడు గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, నరసింహ నువ్వు బాగా చెప్తావేమో మాజీ ఎమ్మెల్యే కదని చెప్పి మొదలుపెట్టి బక్క నరసింహ ఎంత ప్రయత్నం చేసినా అది కాలేపోలే. ఈ లోపల రేవంత్ రెడ్డి పోయిండు, అలా కాంగ్రెస్లో పడ్డాడు, కాంగ్రెస్లో పడి తిప్పల పడేట్టు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు బక్క నరసింహ అంతమందుకు మా నర్సిరెడ్డి వీళ్ళంతా కూడా ఏదో పడుతుంది మాట్లాడుతామంటే ముక్కోడు అంటారు, దొబ్బోడు అంటారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు వేరే సంగతి. కానీ నిన్న హైట్ ఆఫ్ ఏమంటే యావత్ తెలంగాణ ఉన్నటువంటి యూత్ అందరికీ ఇప్పుడు లక్షలు వెళ్ళిపోయినటువంటి వార్త ఒకటి ఉన్నది. తెలంగాణని కొంతమంది స్వార్థంతో తీసుకొచ్చారు, అట్లాంటి పదం ఎవరికి తెలియదు, అట్లాంటిది ఏమీ లేదు, ఆంధ్ర అనేటువంటి రిఫరెన్స్ తప్ప తెలంగాణ లేదని చెప్పేసి ఒక త్రిలింగాన దేశం అని చెప్పాడు. ఒక దేశం తెలుగు దేశం అనేటువంటి స్టైల్ రావడానికి
మీరు తీసుకుంది తెలంగాణ దేశం నుండి తీసుకున్నటువంటి పదం తెలుగుదేశం తప్ప తెలుగు ఆంధ్ర ప్రాంతం నుండి ఉన్నటువంటి దగ్గర నుంచి తెలుగుదేశం అనే పదం రాలే. త్రిలింగ దేశం అనే దాంట్లో వచ్చి దేశం తీసుకున్నారు కాబట్టి అప్పుడు తెలుగుదేశం అయ్యింది. అదొక స్ట్రాటజికల్గా మీరు తీసుకున్నారు. కాబట్టి బక్క నరసింహ లాంటి వాళ్ళ యొక్క నోరు నువ్వు అట్లెట్లు అంటావా అనకూడదు కదా అని చెప్పే బదులు ఆనందం. ఇంకొక ఎవరో మహాతల్లి మా దగ్గర ప్రొఫెసర్ జ్యోత్స్న ఉన్నది. అమ్మాయి సరే మాకు కూడా చాలా సందర్భంలో కలిసింది. సోదరి విజ్ఞప్తి చేస్తున్నా, అమ్మ మీరు పక్క రాష్ట్రంలో మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు రాజకీయాలు చేయవచ్చు, లేదా ఒక పోస్ట్లో ఉంటే మీరు ఏమైనా రేపు అవకాశం వస్తే ప్రభుత్వం దాంట్లో అడ్జస్ట్ కాండి. కానీ మీలాంటి విద్యామంత్రి లేకపోవడం మా దురదృష్టం, మీలాంటి దృక్పథం ఉన్న వాళ్ళు మాకు లేకపోవడం దురదృష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి లోకేష్ ఉద్దేశించి మాట్లాడేప్పుడు తెలంగాణ బిడ్డగా మాట్లాడితే మాకు సిగ్గు అనిపిస్తుంది. నీకేం ఫలితాలు మాట్లాడు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు, తెలంగాణ గురించి మాట్లాడదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ స్కూల్స్ గత ప్రభుత్వంలో ఏర్పడ్డాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది విద్యావంతులు అద్భుతంగా విద్యను తీర్చిదిద్దారు. మీరు అన్నట్టు ప్రభుత్వ పాఠశాలకు ఇంకా ట్రస్ట్ పెరగాల్సి ఉండే, బడ్జెట్లో అలొకేషన్ పెరగవలసి ఉండే, ఇంకా ప్రైవేటైజేషన్ తగ్గవలసి ఉండే, ఇవన్నీ చర్చ వేరు. కానీ ఇక్కడ ఏదో దృక్పథం లేనట్టుగా వీళ్ళకి వచ్చినట్టుగా అక్షరం ముక్క తిప్పేస్తే ఈనాటికి సరిగా సంవత్సరం అంటే ఎట్లా పలకాలో కూడా ఇప్పటికీ సరిగా రాని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. ఏ ఇజం లేదు, టూరిజం మాత్రమే అని చెప్పాడు చంద్రబాబు నాయుడు దగ్గర విజన్ ఉందని చెప్పడం. విజన్ 2020 గురించి మాట్లాడితే యావత్ తెలంగాణ ప్రజలు విజన్ 420 అని నిర్ధారణ చేశారు కాబట్టి ఆయన ఇక్కడికి వెళ్ళిపోయాడు. నువ్వు ఇవాళ మాట్లాడి మాకు విజన్ లేదంటే ఏమని మాట్లాడుతున్నట్టు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన విద్యాశాఖ దగ్గర ఉంచుకున్నా కూడా లేదు, ఆకునూరు మురళికి ఆస్టకు వచ్చి బయటకు పోయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలల్ని ఎంతో కొంత మేరకు ఆ మేరకు అయితే నడుస్తామన్నాయి. అవి కూడా దే ఆర్ ఫార్ అహెడ్ అండ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ ఆఫ్ ది ఆంధ్ర స్కూల్స్ అండ్ కాలేజెస్. కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ యూ కెన్ అనలైజ్ వన్స్ అగైన్. మీరు సైకో ఫ్యాన్సీ కోసం, ఫ్లాటరింగ్ కోసం ఎవరు చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి జ్యోత్స్న. ఎందుకంటే మీరు ఒక ఆడబిడ్డ, మీ గౌరవం ఇస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు. మీరు మీ రాజకీయ దానికి అవకాశాల కోసం ఏమైనా చేసుకోండి, బట్ మీరు తెలంగాణని ఇళ్లకు డ్రాగ్ చేసే ప్రయత్నం చేయవద్దు. అది బక్క నరసింహకైనా, మా నర్సిరెడ్డికైనా, జ్యోత్స్నకైనా వర్తిస్తుందని చెప్పదలుచుకున్నా. ఇక ఇవాళ హైదరాబాద్లో రాహుల్ గాంధీ ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వారు చూస్తూ ఒకసారి జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అరే ఈ మనిషికి రేపు అవకాశం రావడం అంతంత నిజాయితీ కదా, వస్తే బాగుండదు అనుకుంటాం. కానీ చాలా స్పష్టంగా చెప్పాలి, రాహుల్ గాంధీ గారి యొక్క కాంప్రమైజ్డ్ నేచర్ అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఈ దేశంలో 4 రాష్ట్రాలు ఉందనుకుందాం కాంగ్రెస్. ఈ 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎట్లా ఉన్నది, ఎట్లా నడుచుకుంటుంది, ఏ రకమైన సందేశాన్ని తీసుకుపోతుంది అన్న దాన్ని బట్టి కదా. 5 రాష్ట్రాలేమో ఓకే అనుకుందాం, మాట చెప్తా ఉన్నా. ఇవాళ కేరళలో మీరు అధికారంలోకి వచ్చిండ్రో లేదో, మీరు దేశం మొత్తం లోపట్నేమో మీరు పోయి ఇండి కూటమిలో ఉంటారు. ఇండి కూటమిలో ఉండి సిపిఎం దాంట్లో భాగస్వామి మీకంటే ఎక్కువగా బీజేపీ మీద దాడులు చేస్తుంది లేదా మాట్లాడుతుంది. అట్లాంటి దానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిని తీసుకుపోతారు. మీరు ఇవాళ ఈడీ దాడులు చేస్తారు. ప్రజలు రోడ్ల మీదకి వస్తే త్రివేంద్రంలో కూడా వారి మీద భయంకరమైనటువంటి లాఠీ చార్జ్ కొనసాగుతుంది. అక్కడ పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా మీరు వాళ్ళతో పాటు కలిసి పని చేస్తే మీ ముఖ్యంతనో మూతెంతనో తమిళనాడులో తెలియదు. కానీ మీకు 4 సీట్లు ఇస్తే ఆ 4 సీట్లు పట్టుకుపోయి విజయం దగ్గర పోయేసి పనులు గెలుస్తారు. రాహుల్ గాంధీ స్వయాన్ని వచ్చి పక్కన నిలబడతాడు. ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు అంటే చెప్పడం కూడా కష్టం. సరే ఒకంతగా కర్ణాటక ఇంత గౌరవంగా సరే ముఖ్యమంత్రి పంపకమైన ఈరోజు అటు కొంత పీస్ఫుల్ ట్రాన్సిషన్లో జరిగింది. అక్కడ కూడా 2 రోజులు రచ్చ కాకుండా కేరళలో మీ కేసీ వేణుగోపాల్ ఉన్నాడు కదా, ఆయన్ని కాదని చెప్పి సతీష్కి ఇచ్చారు. ఈ మేరకు స్మూత్గా నడిచిందని ఎట్లా కాపాడుకోవాలి, మీరు రోల్ మోడల్ అని చూపెట్టుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మా రోల్ మోడల్ ఉత్తరప్రదేశ్ అంటే యోగి గవర్నమెంట్లో ఎంతెంత దారుణం జరుగుతుందో చూపెడతానికి బయట ఒక అవకాశం ఉంది కాబట్టి, చర్చ ఉంది కాబట్టి, నెవర్ ఇన్ ఇండియా నో బడీ విల్ టేక్ ఉత్తరప్రదేశ్ యాజ్ ద రోల్ మోడల్ బికాస్ ఎవ్రీ వాట్ యూ కెన్ సే కాన్షియస్ సిటిజన్ నోస్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఇవాళ హిమాంత్ బిశ్వ ఉన్నాడు. ఆ ప్రజలకు అక్కడ ఉన్నట్టు లోకలిస్టులు కూడా నచ్చితే నచ్చవచ్చు, కానీ బయటి ప్రపంచం దృష్టిలో అది గొప్ప ఇమేజ్ ఏం కాదు. ఇవాళ శుభేంద్ర అధికార ప్రభుత్వం కూడా ఇదేం కాదు. ఆ మాటకొస్తే 14-16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా కూడా రోల్ మోడల్ మాది ఇది ఫలానా
అని స్పష్టంగా చెప్పే స్థితిలో కూడా వాళ్ళు లేరు. ఎప్పుడు మాట్లాడినా నువ్వు చెప్పే రోల్ మోడల్ స్టేట్ కంటే మా స్టేట్లో ఉన్నటువంటి పారామీటర్లు చూసుకో, మా స్టేట్లో ఉన్నటువంటి హ్యూమన్ ఇండెక్స్ తీసుకో, లేకపోతే డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకో, లేకపోతే ఇంకా ఇతర పారామీటర్స్ తీసుకో అని చెప్పి ఛాలెంజ్ చేస్తే వాళ్ళు నోరు మూసుకునే పరిస్థితి. ఇవాళ మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దగ్గర కాంగ్రెస్ మీరు అధికారం ఉన్న దగ్గర చెప్పండి, మీరు ఏం చేసింది? రెండు రాష్ట్రాల్లో చేసింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏంటిది? ఇవాళ రేవంత్ రెడ్డి, ఇందిరాగాంధీ మాకు స్ఫూర్తి, మాకు ఎన్టీఆర్ గారు ఏంటది జనరేషన్కి అక్కరొచ్చేటువంటి స్ఫూర్తి అని చెప్పేసి మాట్లాడతారు. నేనేమంటున్నా, స్వయాన తెలుగు రాష్ట్రం తెలుగు ప్రజల మీద ఒక పెత్తనం కొనసాగుతుందని చెప్పేసి ధిక్కారంతో ఎన్టీ రామారావు నడిచిండు అని చెప్పేటువంటి ఒక చర్చ నడిచింది. ఆ చరిత్ర ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదూసింది ఆనాడు నాదెళ్ల భాస్కరరావు గారిని ముందర పెట్టుకొని అవ్వాలి ఇందిరాగాంధీ. ఇదంతా ఓపెన్ ఫ్యాక్ట్. దీంట్లో చంద్రబాబు నాయుడు ఏనాడు లేడు. చంద్రబాబు నాయుడు ఉన్నదల్లా ఎన్టీ రామారావుని కూల్చడంలో కూడా ఎన్టీ రామారావు వెన్నుపోటు పడడంలో కూడా ఆయన ప్రభుత్వంలో వచ్చి ఆయన ప్రభుత్వంలో ఎదిగి చంద్రబాబు నాయుడే నాకు అభిమానము, చంద్రబాబు నాయుడు నాకు రాహుల్ గాంధీ సమానం అని చెప్పేసి ఇంత ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే దీన్ని ఆ రాహుల్ గాంధీ ఎట్లా భరిస్తుండో, ఇంత దయనీయంగా ఆయన స్థితి ఎందుకు ఉందో నాకు ఇప్పటిదాకా తెలియలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వము నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి, తిరుగులేని నాయకుడిగా ఆ పార్టీలో వారసత్వం ఉన్నట్టు నువ్వు ఎంత బ్రహ్మాండంగా శాసించగలగాలి? నువ్వు చెప్పే దానికి థాట్ ప్రాసెస్కు దరిదాపులో కూడా లీడర్షిప్ తీర్చిదిద్దాలి కదా. పచ్చి దుర్మార్గులైనటువంటి కులతత్వంతో, అహంకారంతో ఫ్యూడల్ ప్రభువులు ఉన్న 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద టైం మిషన్లో వెనుకపోతే ఎట్లా కనపడతారో అట్లా కాంగ్రెస్లో ఇప్పటికీ అవే కులాలు, అవే వర్గాలు, అవే కుటుంబాలు కునారిల్లి మనుషులు నాశనం చేసిన స్థితి నుంచి ఇంకా పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడతారు, ఏం సందేశం ఇస్తాను అడుగుతాను. మిగతా వాళ్ళు సొక్కం పూసలని డైలాగ్ కొట్టొద్దు. ఎవరు సొక్కం పూస కాకపోతే నేను సొక్కం పూస అంటున్నావు కదా, 24 క్యారెట్స్ డైమండ్ అంటున్నావు కదా, అందుకోసం అంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే క్రాస్ సెక్షన్ దానికి కౌంటర్లు కొట్టడం అనేది కాదు, ఎవడైనా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పొద్దున కామెంట్ పెట్టాలని గుర్తు చేస్తా ఉన్నా. మీ వాళ్ళ సొక్కమా వీళ్ళ సొక్కమా కాదు. ఆయన ఏం చెప్పిండు, ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ తెలంగాణ ఏం జరుగుతున్నది, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వాళ్ళు అర్థమవుతా ఉంది. ఓహో, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినటువంటి పార్టీ తానే అధికారంలో ఉంటే ఇంత అధ్వానం ఉండకపోవు కదా. ఇంకొక ప్రశ్న కూడా రావచ్చును. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉనికిని, తెలంగాణ అస్తిత్వాన్ని మరింతగా చాటకుండా ఎక్కడో ఒక దగ్గర ఒక స్టెప్ తక్కువగా కిందికి పోవడం వల్ల కూడా ఇట్లాంటి రాకాసులు అందరూ కూడా బలోపేతం అయి ఉండవచ్చును, బలీయమైనటువంటి వాళ్ళకి కావచ్చు అని చెప్పేసి కూడా అనవచ్చు. రైట్, ఐ ఇన్వైట్ ది కామెంట్స్ లైక్ దట్. ఆ హక్కు మీకు ఉండవచ్చును. బట్ ఇవాళ తెలంగాణలో అర్థమవుతుంది, మన కోసం, మన రాష్ట్రం కోసం మనం కొట్లాడాలి. కేసీఆర్ మీద వ్యతిరేకతకును తెలంగాణ అస్తిత్వం పోతే ఊరుకోవడానికి రెండింటికి మధ్యనటువంటి ఉందో ఆ మాత్రం కామన్ సెన్స్ తోటి ఆలోచించాలని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు, సోయగల్ల వాళ్ళు అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు, మీరు అవకాశం వచ్చింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి సాంప్రదాయకమైనటువంటి కొంత లిబరల్ రాజకీయాల్ని మంచి చెడు మీరు పునికి పుచ్చుకొని ముందుకు పోతారేమో అనుకున్నాం. కానీ అబ్సల్యూట్ ఏ క్షణం అయితే నరనంటే ఇంకా మిమ్మల్ని ఆ భూతం ఎందుకు అంటే బయటి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఓటుకు 100 కేసు లోపల ఉన్నటువంటి దాంట్లో మిమ్మల్ని విడదీసి చూడడం సాధ్యం కాకపోవచ్చు. కానీ మీరు విడదీయదలుచుకుంటే చాలా చేయవచ్చు. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నుంచి, ఆ ఒక తప్పిదం నుంచి లేదా ఒక అపభ్రంశం మీరు అనుకుంటే దాని నుంచి బయటపడతాను మీరు 100 ప్రయత్నాలు చేయవచ్చు. కానీ అంతకంటే ఘోరమైన తప్పిదాలు, అంతకంటే యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు మీరు ఒక్కటి కాదు వరుసగా చేస్తూ పోతున్నారు. అక్కడ ఏంటది మన రవీంద్రబాద్లో చేస్తే నేను కూడా చూసిన అక్కడ ఘంటసాల గారు ఇదివరకు ఉన్నది కాబట్టి సరే వారు గొప్ప గాయకుడు కాబట్టి పెట్టిండేమో అని అనుకోవచ్చు. కానీ వెంకయ్య నాయుడు అక్కడ వచ్చి ప్రారంభోత్సవం చేయడము, దాన్ని కేవలము ఆంధ్ర నుంచి ఒక పిడికడ మంది వచ్చిన వాళ్ళ యొక్క ప్రయత్నంగా చేయడం అంటే ఈ బలవంతపు వృద్ధుడు ఎందుకని అంటున్నా. నేను బలవంతపు వృద్ధుడు ఎందుకనంటున్నా. మేము మాట్లాడితే మీరు ఇంకా మర్చిపోరా, 10 ఏళ్ళు అధికారంలోకి మీరు అది వచ్చి ఏలిన తర్వాత ఇంకా మీరు ఆంధ్ర వాళ్ళు అనేటువంటి మాట మాట్లాడొచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అరే బాబు, మీకు కూడా నేను అదే చెప్తా ఉన్నా. 10 ఏళ్ల తర్వాత మీది చూసుకోక మా మీద ఎందుకు పడి ఎడుతున్నారు?
మా యొక్క మా ప్రాంతాల్లో కూడా వచ్చేసేసి మీ నాయకులు బొమ్మలు పెట్టి ఊరేగించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు ఇంకా అసలు ఈ ఊర్లు ఇక్కడెందుకు అధికారులు ఉంటున్నారు? ఏ రాష్ట్రం లోపట పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి తరాలు ఆస్తులు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అవుతున్నారు. వాళ్ళు సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కేంద్రంలో కాకుండా పక్క రాజధానిలో కూడా ఉండేటువంటి పరిస్థితి ఇంకే రాష్ట్రంలో ఉన్నదా? ఇది కదా జవాబు మీరు వెతుక్కోవాల్సింది. నిజంగానే మాట్లాడుతున్నారు. మీరు నిజంగానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కోరుకుంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు విజయవాడ రోడ్డు నుంచి హైదరాబాద్ చేరొద్దని, కర్నూలు రోడ్డు నుంచి హైదరాబాద్ చేరొద్దని మనసారా కోరుకోండి. వాళ్ళ క్రెడిబిలిటీ పెరగాలంటే సచ్చినా బతికినా మేము అక్కడనే ఉంటాం, అక్కడనే చేస్తామని తెలివితోటి పనిచేయాలి. ఈ ప్రయత్నం చేయండి మీరు. అప్పుడు చేస్తే మీకు ఇంత గౌరవం, ప్రజలకు కూడా ఇంత విశ్వాసం. ఇక్కడుండి అన్ని కులికి హాయిగా ఉండి గడుకోసారి ఏమనొద్దు, ఎవడేం కావద్దు, నువ్వు ఉన్నావు కాబట్టి రేవంత్ రెడ్డి నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గల ప్రజల్ని కంట్రోల్ చెయ్యలేడు. నాకు వ్యక్తిగతంగా రేవంత్ తోటి మాట్లాడే సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండవచ్చును, కానీ నేను అంటే చెరుకు సుధాకర్ కాదు, ఏ ఉద్యమకారుడికైనా ఉద్యమకాలం ఉన్న సందర్భంలో మిగతా సందర్భాలు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, ఫ్రెండ్షిప్ని బట్టి కొన్ని ఉండవచ్చు. కానీ నా రాష్ట్రానికి, నా రాష్ట్ర ఉనికికి, నా రాష్ట్ర చైతన్యానికి, నా రాష్ట్రంలో ఎదిగి వచ్చిన నాయకత్వాన్ని అవమానించే స్థితిలో ఉన్నప్పుడు 100% రెసిస్ట్ చేస్తాం. అది మా బాధ్యత. ఈ భూమిపుత్రులుగా, ఇక్కడ ఊపిరి పీల్చుకున్నటువంటి వాళ్ళుగా, ఇక్కడ ప్రజలతో కలిసి ఉన్నటువంటి వాళ్ళుగా, ముఖ్యంగా స్వరాష్ట్రం కోసం అనేక మంది అనీయుల్ని కోల్పోతున్నటువంటి వాళ్ళుగా, జీవితకాలం నష్టపోయినటువంటి వాళ్ళుగా, అది మా బర్త్ రైట్. గుర్తు చేస్తున్నాయి వాళ్ళది మా బర్త్ రైట్. వీ విల్ ఫైట్ ఫర్ దట్. నువ్వు నీలాంటి నీ యొక్క తాబేదారులు 100 ట్రోలింగ్ చేయవచ్చు కాక, మీరు చాలా గొప్ప వాళ్ళంతా చెప్పినంత మాత్రాన నేనేం పోయి పైన బుట్టలు ఎక్కేసి తాడి చెట్టు ఎక్కి సంతోషం ఏం పడను. మీరు ఎన్ని ట్రోల్ చేసినా ఒకవేళ నా వ్యక్తిత్వంలో ఉంటే మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడచ్చు. కానీ ఇది మాట్లాడుతున్నావు కాబట్టి నేను తక్కువ చేయాలి, నేను ఇట్లనన్నా కొంచెం నీచమైన కామెంట్స్ తక్కువ చేసే ప్రయత్నం చేస్తే నువ్వు రేపటికి ఎవరు మూస్తావేమని 100% నేను మాట్లాడిన దానికి కౌంటర్లో వచ్చేటవాడిని నేను గమనించిన దాంట్లో నిజాయితీగా ఉంటే తప్పకుండా సోదరులకు నేను నా యొక్క ఆలోచన విధానం కూడా చెప్తా. కానీ ఏది పడితే అది బొంగులో అను లేకపోతే డింగులో అని మాట్లాడుతున్నారు కదా, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఏది ఎట్లా చేయాలో కూడా మాకు తెలుసు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 1969 ఉద్యమంలో మా బిడ్డల్ని కాల్చి చంపినటువంటి గాడిద కొడుకు కాసు బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహం ఇంకా ఉన్నది. మేము భరిస్తున్నాం. అర్థమైందా? ఎవరికైనా గుర్తు చేస్తా ఉన్నా. అట్లనే ఇంకా ఏమన్నా భరించడం అయిపోయింది, కానీ మిగతా వాళ్ళ విషయంలో కూడా కొంత సాఫ్ట్గా ఉండడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది. ఎందుకు గాడిద కొడుకు అన్న 100% నా బిడ్డలు 369 మందిని పొట్టలు పెట్టుకున్న దుర్మార్గులు వాళ్ళు. మేమెందుకు ఊకుంటాం? మాకు అనిపించదా? ఎవరికి ఎందుకు ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజాస్వామిక ఇంకెందుకు ఉండాలని అనరు? ఎన్ని విగ్రహాలు పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత 12 ఏళ్ళు కావస్తుంది కదా, ఎన్ని విగ్రహాలు పెట్టి తెలంగాణ బిడ్డలు అంటున్నా, తెలంగాణ నాయకులు ఎంత పెట్టిన అంటున్నా, కాలి గోటికి సమానంగా అన్నటువంటి 100 మంది మీ నాయకులు ఉండగా దేశం ప్రపంచమే గర్వించదగిన 100 మంది నాయకులు ఉన్నారు. ఎవరిది పెట్టి మీరు అడుగుతున్నా? నేను ఒక్క ప్రయత్నం చేసినా, ఒక చర్చ జరిగిందా? ఒక పార్టీ అంశంలో ఒక అంశం వచ్చిందా? మళ్ళీ మాట్లాడితే విశాలాంధ్ర భావనంతో ఉన్నాం, తెలుగు ప్రజల భావనంతో ఉన్నాం, మేము కులాలకు మతాలకు అతీయంగా ఉన్నటువంటి వాళ్ళం, మేము ఎన్టీఆర్ అంతర్జాతీయ అభిమానులం, మేము తెలుగుదేశం అంతర్జాతీయ అభిమానులం. మీరు ఏ అభిమానులు గారు, మీరు మీ వర్గాలకు, మీ కులాలకు మాత్రమే, మీ ఆస్తులకు మాత్రమే ప్రాతినిధ్యం తప్ప ఇక్కడ ఉన్నటువంటి మట్టి మనుషులకు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ అయినటువంటి అటువంటి ప్రజలకు మీరు ఎవరికి రిప్రజెంటేటివ్ కాదు. మీరు ఎప్పటికీ మర్చిపోండి, ఎన్టీఆర్ స్ఫూర్తి సమైక్య పాలన లోపల ఆ కాలానికి ఒక ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆ స్పేస్ ఆయన ఎవరు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలే. అది అంతకే పరిమితమైన భావి తరాలకు స్ఫూర్తి అయినటువంటి అద్భుతాలు ఏం జరగలేదు. అందుకోసం దయచేసి కొత్త ప్రయోగాలు చేసేసి ఇంకా వాళ్ళని మా మెదళ్ళలో ఎస్టాబ్లిష్ చేసే నాయకులుగా చేయొద్దు. ఆయన ఒక మాట అన్నారు, ఎన్టీ రామారావు లేకపోయింటే, ఎన్టీ రామారావు పిలవకపోతే కేసీఆర్ అంటే ఆయన నాయకుడు అవునా, ముఖ్యమంత్రి అవునా అని. తిక్కలేస్తే ఇక్కడ పోయి హాస్పిటల్లో చూపెట్టుకోవాలి. మరి మేమే లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అవునా? తెలంగాణ ప్రజలే ఓట్లు లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి అవునా? మరి ఇవి అడగాలంటే ఎవడు అడగాలి?
మేమందరం ఇక్కడ తావేదారులు, మేము ఇక్కడ 24 గంటలు కష్టపడుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయలేదా? మీకంటే కూడా అంకితభావంతో చేసిండ్రు. చివరకు ఎన్టీ రామారావు ఓడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మంచి పునాది చూపెట్టు. మాకంటే కృతజ్ఞత గల వాళ్ళు ఎవరు? నువ్వెవరు అడుగుతున్నా? ఎట్లాంటి మాటలు అవి? ఏం మాటలు? ఆ భాష ఏంటిది? నీకేమైనా ఆక్రోశం ఉంటే బయట చెప్పుకో, బయట తిట్టుకో. కానీ ఆ ఎన్టీ రామారావు ముందర పెట్టి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎన్టీ రామారావు ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ బిడ్డలు మంచిగానే సద్వినియోగం చేసుకున్నారు. అంతకు మించి రెట్టింపైనటువంటి ప్రతిఫలాన్ని ఎన్టీఆర్ గారికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వగలిగినరు. ఆ నియతి కూడా సీమాంధ్రలో మీలాంటి చాలామంది నాయకులు చేయలేకపోయారు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఉన్న నాయకులు మా ఎన్టీ రామారావు వల్లనే అయిండు, వారి దయ వల్లనే అయిండు. ఎవడి దయ వల్ల ఎవడు కాలే. ఎప్పుడు కూడా అది ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నువ్వు కావడానికి ఎంత అవకాశం ఉంటుందో నేను కావడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. నువ్వు నాకు ప్రోత్సాహిస్తే, నేను నీకు ప్రోత్సాహిస్తే ఒక వ్యవస్థ పరిపుష్టమైతే ఒకటి అధికారులకు వస్తారో ప్రతిపక్షంలో మిగులుతారు. ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎందుకు మాట్లాడతారో విజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రులు నాకు అర్థం కాదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని ఎవరిని వ్యక్తిగతంగా తిట్టాలని కోరుకోవడం లేదు, కానీ మీరు ఎందుకో మీ స్థాయి మర్చి చిన్నగా అటువంటి ప్రయత్నం చేస్తారు. దాని నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకా స్వరాష్ట్రం లోపల అంతర్గతంగా ప్రజలే రోడ్డెక్కి ఈ విగ్రహాల కోసమో లేక ఇంకా దేనికోసమో ఘర్షణ పడి తోపులాటకు చేరి కేసులు పెట్టుకునే స్థితిని ఒక అంతర్గతమైనటువంటి అల్లకల్లాలను సృష్టించే ప్రయత్నం ఐచ్ఛికంగా మీరు చేయవద్దని చెప్పి మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఆయన వెనకేసుకొస్తున్నటువంటి ఆ వర్గాలకు, సామాజిక వర్గాలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.